పర్షియన్ గల్ఫ్ లోని హార్ముజ్ జలసంధి నుంచి బయలుదేరిన నందాదేవి ఎల్పీజీ షిప్ గుజరాత్ లోని వడినార్ పోర్టుకు చేరుకుంది. 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ను నందాదేవి నౌక గల్ఫ్ దేశాల నుంచి తీసుకొచ్చింది. 2 నౌకల రాకతో దేశంలో పెరుగుతున్న గ్యాస్ కొరత కష్టాలు తీరే అవకాశాలున్నాయి. వెస్ట్ ఏషియాలో సంక్షోభం తర్వాత హార్ముజ్ నుంచి భారత్ కు చెందిన 2వ నౌక మన దేశ తీరానికి చేరుకుంది. వెస్ట్ ఏషియాలో యుద్ధంతో ఇరాన్ హార్ముజ్ జలసంధి నుంచి నౌకల రవాణాను అడ్డుకుంటోంది. ప్రపంచ దేశాలకు చెందిన క్రూడ్ ఆయిల్ షిప్లు హార్ముజ్ చుట్టూ నిలిచిపోయాయి. ఇరాన్తో జరిపిన చర్చల తర్వాత భారత్ చమురు, గ్యాస్ నౌకలకు పర్మిషన్ లభించింది. మరో ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ 46,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీతో గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. పర్షియన్ గల్ఫ్ లోని హార్ముజ్ జలసంధి నుంచి బయలుదేరిన నందాదేవి ఎల్పీజీ షిప్ గుజరాత్ లోని వడినార్ పోర్టుకు చేరుకుంది. 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ను నందాదేవి నౌక గల్ఫ్ దేశాల నుంచి తీసుకొచ్చింది. 2 నౌకల రాకతో దేశంలో పెరుగుతున్న గ్యాస్ కొరత కష్టాలు తీరే అవకాశాలున్నాయి. వెస్ట్ ఏషియాలో సంక్షోభం తర్వాత హార్ముజ్ నుంచి భారత్ కు చెందిన 2వ నౌక మన దేశ తీరానికి చేరుకుంది. వెస్ట్ ఏషియాలో యుద్ధంతో ఇరాన్ హార్ముజ్ జలసంధి నుంచి నౌకల రవాణాను అడ్డుకుంటోంది. ప్రపంచ దేశాలకు చెందిన క్రూడ్ ఆయిల్ షిప్లు హార్ముజ్ చుట్టూ నిలిచిపోయాయి. ఇరాన్తో జరిపిన చర్చల తర్వాత భారత్ చమురు, గ్యాస్ నౌకలకు పర్మిషన్ లభించింది. మరో ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ 46,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీతో గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది.